మనం చాలా సక్సెస్ఫుల్గా ఫిలడెల్ఫియా కన్వెన్షన్ చేసుకున్నాము. అలాగే మళ్ళీ డిట్రాయిట్లో నెక్స్ట్ కన్వెన్షన్కి రెడీ అవుతున్నాము. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఇన్ డిట్రాయిట్ అండి. అట్లాంటాలో ఎప్పుడు చాలా బాగా అందరినీ రిసీవ్ చేసుకొని చక్కగా వస్తారు కన్వెన్షన్కి. మిమ్మల్ని అందరినీ మేము మళ్ళీ కన్వెన్షన్లో డిట్రాయిట్లో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో బేసిక్గా పొద్దున్న నుంచి మనకి దాదాపు 10 hours దీంతాన అద్భుతంగా దాదాపు 400 పీపుల్ ఇందాక పీక్ టైంలో రావడం. సో ఈ ఓవరాల్గా తింటానాకి అంటే ఎంతో మంది వాలంటీర్స్ పనిచేశారు. బట్ రథసారథి మధు యార్లగడ్డ అండ్ టీమ్ అట్లాగే మాలతి సోహిని అండ్ టీమ్ ఎవరుంటే అందరికి కూడా మళ్ళీ అంటే ఎందుకంటే ఇట్స్ కలెక్టివ్ టీమ్ వర్క్. ఒక ప్రోగ్రాము దాదాపు 12 hours చేయాలి అంటే ఎంత కోఆర్డినేషన్ ఉండాలి. సో మధు నీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పాను. బట్ ఒకసారి నుంచి యువర్ ద రియల్ యూనో నిలబడలేనంతగా పనిచేశాడు ఓవరాల్గా. సో అట్లాగే యూనో ఇంకా ఎవరు ఇప్పుడు మహేష్ ఉన్నాడు ఎప్పటి నుంచో ఇక్కడ అందరూ వాలంటీర్స్ బాలా కానీ తర్వాత భూపేంద్ర కానీ ఎస్పెషలీ తానాకి అట్లాగే ఉప్పు కానీ మనకి జడ్జెస్ జనార్దన్ గారు కానీ మిగతా జడ్జెస్ అందరూ కూడా ఓపిక కూర్చుని సో అంటే తామా అనుబంధం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ అప్పుడు దశాబ్దం పైగా ఏ ప్రోగ్రామ్స్ చేసినా తింటాను. ఎస్పెషల్లీ లాస్ట్ నాకు తెలిసి నాకు తానాలు ఉన్న కాడి నుంచి తానా కలిసి చేస్తుంది ఏ ప్రోగ్రామ్స్ అయినా. సో తామాకి రూపేంద్ర మన ప్రెసిడెంట్కి అట్లాగే రాఘవేంద్ర గారు మన బోర్డ్ చైర్కి అంటే మీ అందరికి కూడా ధన్యవాదాలు. సో వితౌట్ తానా కెనాట్ డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శివ రామడు గారు ఫోటోగ్రాఫర్ ఆయన టీవీ9 ఇలా మిగతా మీడియా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. తానా మహాసభలు డెట్రాయిట్లో 24వసారి జరగనున్నాయి ఈసారి అమెరికాలోని డెట్రాయిట్లో. సో దానికోసం ఈరోజు దిమ్తానా కార్యక్రమాన్ని అట్లాంటాలో అతి పెద్ద ఎత్తున జరిపించడం జరిగింది. దిమ్తానా టీం ఉంది, తానా మొత్తం అట్లాంటా టీం ఇక్కడ ఉన్నారు. మాజీ అధ్యక్షులు అంజయ్ చౌదరి గారు ఉన్నారు, అలానే లక్ష్మీదేవినేని గారు న్యూజెర్సీ నుంచి వచ్చారు. వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు కార్యక్రమానికి స్వయంగా నిర్వహించినటువంటి మధు యార్లగడ్డ గారు ఆర్విపి అండ్ మాలతి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ తానాలో అట్లాంటాలో జరిగినటువంటి ఈ రోజు కార్యక్రమం అలానే డెట్రాయిట్లో జూలై 3 నుంచి 5 వరకు జరగనున్న తానా మహాసభల విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా అంజయ్ చౌదరి గారు మీరు చెప్పండి సార్, ఎలా నడుస్తున్నాయి కార్యక్రమాలు? ముందుగా టీవీ9 ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలండి. సో 2024 డెట్రాయిట్లో మనకి 24వ తానా మహాసభలు జరగబోతున్నాయి. జూలై 3, 4, 5న చాలా బిగ్ లెవెల్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా దాన్ని ప్రతి మహాసభల ముందు దీమ్తానా అనే కార్యక్రమం మేజర్ సిటీస్లో జరపడం అనేది ఆన్వాయితీ. అట్లాగే ఆ ప్రాసెస్లో ఈవేళ మనం అట్లాంటాలో జరుపుకుంటున్నాం. సో దీమ్తానా గురించి మా ఆర్విపి మధు అండ్ దెన్ మాలతి గారు వాళ్ళు మాట్లాడతారు. బట్ మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా 2 సంవత్సరాలకి తానాకి మహాసభలు అనేవి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. అట్లాగే 2023 మనకి ఫిలడెల్ఫియాలో దాదాపుగా 25,000 మందితో నభూతో నా భవిష్యత్ అనే రేంజ్లో మహాసభలు జరగడం జరిగింది. తర్వాత మనకి 2 years తర్వాత మళ్ళీ డెట్రాయిట్లో ఇది 3rd time జరగటం యాక్చువల్గా. సో అక్కడ డెట్రాయిట్ టీం ఎంతో కష్టపడుతుంది యాక్చువల్గా. సో తానా మహాసభలు 100% సక్సెస్ఫుల్ అవుతాయి అంటాము, నాకు ఎటువంటి ఇది లేదు. అయితే నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా డెట్రాయిట్ వేదికగా జరగబోయే 24వ తానా మహాసభలకు అందరికీ వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా నా తరపు నుంచి అంజయ్ చౌదరి లావు పాస్ట్ ప్రెసిడెంట్ తరపు నుంచి అట్లాగే ఎంటైర్ అట్లాంటా టీం నుంచి విన్నవించుకుంటున్నాను టీవీ9 మాధ్యమం ద్వారా. అలానే ఈరోజు దీమ్తానా కార్యక్రమానికి కర్త కర్మ క్రియలుగా మధుగా యార్లగడ్డ గారు అలానే మాలతి నాగభైరవ్ గారు వీళ్ళు స్వయంగా చాలా రోజుల నుంచి కష్టపడి ఈరోజు పొద్దున 9 నుంచి దాదాపు 10 గంటలు కష్టపడి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. చాలా మంది చిన్నారులు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు కదా. ఈ కార్యక్రమం గురించి ఒకసారి చెప్పండి సార్, ఎలా చేశారు? థ్యాంక్స్ శివ గారు. టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఇవాళ దిమ్తానా కార్యక్రమంలో ఆల్మోస్ట్ 90 పార్టిసిపెంట్స్ దాకా 90 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయండి, 90 దాకా. అండ్ అరౌండ్ 250 to 300 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అండ్ ఫ్యామిలీస్ వచ్చినాయి. బాగా అందరూ బాగా పర్ఫామ్ చేశారు.
అండ్ ఐ మీన్ అందరికీ అందులో ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు చూస్ ద విన్నర్స్ అండ్ కొంతమందిని జడ్జిలు నిర్ణయించారు బేసికలీ విజేతలుగా. వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చి సత్కరించామండి. అలానే ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారండి. ఎస్పెషలీ ఈ ప్రోగ్రామ్ని ఆర్కెస్ట్రేట్ చేయటంలో మాలతి గారు అండ్ టీమ్ చాలా అంటే అసలు వాళ్ళకి ఎప్పటి నుంచో చేస్తున్నారు. దే నో హౌ టు డూ ఇట్ అండ్ దే డిడ్ వెరీ అండ్ ఆన్ డాట్ అండి. యాక్చువల్లీ టైం కరెక్ట్గా మనం 6ంటికి మనం ప్రజెంటేషన్ మొదలు పెడదాం అనుకుంటే 5:30కి మన ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ మనం గ్యాప్ ఇచ్చామండి అందరికి కొద్దిగా రిలాక్స్ అయ్యమని రావడానికి. ఓకే, సో అంత బాగా నిర్వహించారు మాలతి గారు వాళ్ళు. ఐ థింక్ దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ ఆ విషయంలో. అలానే చెప్పాలంటే టీం అండి, తామా టీము ఐ థింక్ మీరు ఇక్కడ చూసే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తామా టీం అంతా తామా డిఫరెన్స్ లేకుండా మేము అంతా కలిసే ఉంటాం. జనరల్లీ ఏ ఈవెంట్ చేసినా సరే వాళ్ళ కోఆపరేషన్తో ఇవాళ మనం ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేసుకోగలిగామండి. థ్యాంక్స్ రాఘవ గారు, అలానే రూపేంద్ర గారు, అలానే సునీల్ గారు అంటే టీం అంతానండి, శశి గారు, చాలా మంది ఉన్నారు. ఐ థింక్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఫ్యూ నేమ్స్ బేసికలీ, బట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. సో మాలతి గారు, పొద్దు నుంచి మీరే ఇక్కడ కార్యక్రమం మైక్ తీసుకొని మొత్తం నిర్వహించడం జరిగింది. చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషంగా, అంటే నిర్వహణ కార్యక్రమం చాలా బాగా జరిగిందన్న కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి. సో వీటికి డెఫినెట్ గా మీరు మీ టీం చాలా కష్టపడ్డారు, మిగతా ఆడవాళ్ళు కూడా అందరూ మొత్తం అని. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా టీవీ9 ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు మాలతి నాగభైరవ. సో అట్లాంటాలో దీంతానా ప్రోగ్రామ్ లాస్ట్ 10 years నుంచి చేస్తున్నామండి. సో చాలా చాలా గర్వంగా ఉందండి. ఎందుకనంటే ఇంత కమ్యూనిటీ టాలెంట్ మమ్మల్ని నమ్ముకొని పిల్లల్ని వాళ్ళ టాలెంట్ రిజిస్టర్ చేసుకొని ఇంత దూరం వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత ప్రతిసారి విన్ అయినా లూజ్ అయినా కూడా వాళ్ళు ఏమీ బ్యాడ్ ఫీలింగ్స్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ టైం దీంతానాలో కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము నోటీస్ చేసిన రిజిస్ట్రేషన్స్ అన్ని ఎట్లా ఉన్నాయంటే పిల్లలు ఏజ్ గ్రూప్ నెక్స్ట్ ఏజ్ గ్రూప్కి వెళ్తున్నారు, కానీ సేమ్ సెట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వస్తున్నారండి. అలాగే కొత్త పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. కమ్యూనిటీ మా మీద పెట్టిన ఇంత బాధ్యత చాలా గర్వంగా ఉందండి మాకు. సో ఈ రోజు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయండి. 90+ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి, 200+ పార్టిసిపెంట్స్. సో చాలా బాగున్నాయండి. వేరియస్ కేటగిరీస్ లో ఉన్నాము. ఆల్సో మేము వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసామండి. మొత్తం ప్రాసెస్ అంతా స్ట్రీమ్ లైన్ చేసాము. ఎక్కడ క్యాష్ అది తీసుకోకుండా రిజిస్ట్రేషన్ అమౌంట్స్ కానీ అంతా కానీ స్ట్రీమ్ లైన్ చేసి టానా వారి వెబ్సైట్ యూజ్ చేసి కన్వెన్షన్ వెబ్సైట్ యూజ్ చేస్తున్నామండి. సో చాలా టెక్నాలజీ అంతా యూజ్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ అండి. జడ్జ్ షీట్స్ దగ్గర నుంచి అదేంటిది మన విన్నింగ్ అవార్డ్స్ ఇచ్చే వరకు అంతా కూడా ఆటోమేటెడ్ ఎక్సెల్ షీట్స్ తో టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డారండి. నా టీమ్ ఐ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్స్ చెప్పాలి. సోహిని గాని, పావని గాని, పూలని గాని, ఆర్తిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియాంక ఆల్సో. నేను కూడా పేర్లు చెప్పదలుచుకోలేదు. అట్లాగే మధు గారు, అసలు థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ముందుండి వెనకాలంతా ఆయన చేశారండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ దీంతానా అండి. సో ఫర్ లాస్ట్ 10-12 years నుంచి చేస్తున్న దీంతానాలో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అండి. చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ రోజు గెలిచిన వాళ్ళందరూ డెట్రాయిట్ లో ఈ రోజు గెలిచిన వాళ్ళందరూ కూడా డెట్రాయిట్ లో పాల్గొనడానికి అర్హులు. సో వాళ్ళు డెట్రాయిట్ లో వచ్చి మిగిలిన సిటీస్ లో విన్నర్స్ అందరితో కూడా వాళ్ళు ఒకసారి మళ్ళీ కంపీట్ చేసి ఫైనల్ గా విన్నర్స్ దీంతానా విన్నర్స్ అనౌన్స్ చేస్తారు డెట్రాయిట్ లో. అలాగే తానాలో ఒక ప్రామినెంట్ లీడర్షిప్ లో ప్రామినెంట్ పేరు వచ్చేది లక్ష్మీదేవినేని గారు. ప్రత్యేకంగా న్యూ జెర్సీ నుంచి ఆవిడ అట్లాంటాకి ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. లక్ష్మి గారు, మీరు చెప్పండి. థ్యాంక్ యూ శివ గారు. టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఈరోజు అట్లాంటాలో చాలా ఘనంగా మేము దీంతానా ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఈ దీంతానా ప్రోగ్రామ్ 2009లో స్టార్ట్ చేసామండి. ఇది ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్. కన్వెన్షన్ జరిగే ముందు దీన్ని చిన్నారులందరి కోసం మన సంస్కృతిని వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అదంతా చూపించుకోవడానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తాము. టోటల్ గా ఒక 10 cities లో జరిగింది ఈ ప్రోగ్రాము. ప్రతి సిటీలో కూడా దరిదాపుగా 200 నుంచి 250 మంది వచ్చారు. సో 3000 మంది చిన్నారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇప్పటి వరకు. టోటల్ గా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 2 years 3 years దగ్గర నుంచి 30-35 years వరకు అందరూ కలిపి అన్నమాట. దరిదాపుగా నేను చెప్పినట్టుగా 3000 మంది పాల్గొని మన సంస్కృతిని అమెరికాలో
ఎంత బాగా చూపిస్తున్నామో మన వాళ్ళ తెలుగు వాళ్ళందరికీ చూపిస్తారు. ఈ సిగ్నేచర్ ప్రోగ్రామ్ ని మనం అందరం కలిసి ఫైనల్స్ కి వెళ్ళిన వాళ్ళందరినీ మనం తానా కన్వెన్షన్ లో మన 24వ మహాసభలు డెట్రాయిట్ లో జరుగుతున్నాయి. జూలై 3rd, 4th, 5th. మన చిన్నారులందరినీ, మన పిల్లలే మన సెలబ్రిటీస్ అండి. వీళ్ళందరూ చేసే ప్రదర్శన అక్కడ మనందరం గర్వంగా చూస్తూ మా సిటీ నుంచి వచ్చారు అని చెప్పుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. మిమ్మల్ని అందరినీ మళ్ళీ మేము డెట్రాయిట్ లో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి కార్యక్రమానికి అంటే ముందు ఉండాలి అంటే కనుక, అంటే ఏ కార్యక్రమం నడవాలన్నా స్పాన్సర్స్ అనేవాళ్ళు చాలా కీలకం. సో వాళ్ళ గురించి చెప్పండి సార్. బేసికలీ స్పాన్సర్స్ అండి, మెయిన్ జేడీ ఈవెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బికాజ్ దే గేవ్ అస్ ద ఫెసిలిటీ అట్ నామినల్ ప్రైస్ బేసికలీ. అలానే బైట్ గ్రాఫ్, మనకి ఎల్ఈడి స్క్రీన్, అది కూడా వాళ్ళు యాక్చువల్లీ స్పాన్సర్ అనే చెప్పొచ్చు. మనం వెరీ నామినల్ ప్రైస్కి ఇచ్చారు మనకి. అలానే ఫుడ్, రెడ్ చిల్లీస్ అండ్ డెకరేషను వాళ్ళు, అలానే మనకి గేమ్ అండ్ గ్రిల్ అని ఒక 40s వాళ్ళు కూడా మనకి బాగానే సపోర్ట్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. సో అలానే తానాతో పాటు ఇక్కడ లోకల్ గా తామా టీం ఎప్పుడు కూడా తానా కార్యక్రమాలు అంటే తో పాటుగా తామా వాళ్ళు కూడా అంతే ఇన్వాల్వ్ అవుతారు. సో తామా ప్రెసిడెంట్ గారు ఉన్నారు మనతో పాటు. సో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇవాళ చాలా ఉంది. సో ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడన్నా తామా ఎప్పటి నుంచి 1981 నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉంది. మనకి ఎప్పుడు సంస్కృతికి ఎవరు ఎటువంటి కార్యక్రమం చేసినా లోకల్ గా ఎట్లా అంటారో తామా పార్టిసిపేట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, గైడ్ ఏదన్నా హెల్ప్ చేస్తుంది. సో మాకు తానాతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. అలాగే వేరే నేషనల్ ఆర్గనైజేషన్స్ తో కూడా ఉంది. బట్ తానా వాళ్ళు ఎప్పుడు అప్రోచ్ అయినా మేము కాదు అని చెప్పి చేస్తాం. మీ కార్యకర్తలు జనరల్ గా అంటే మీ వాలంటీర్ టీమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ అట్లాంటి అండ్ వేరే సిటీస్ లో కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు ఎక్కడన్నా అవసరం ఉంటే. సో హౌ డు యు ఫీల్ అబౌట్ దట్? వెరీ గ్రేట్ఫుల్ అండి. ఇప్పుడు అట్లాంటాలో ఇంతమంది కలిసి కట్టుగా ఇన్ని వేరే ఊర్లో కూడా సక్సెస్ఫుల్ చేస్తున్నారంటే ఈవెంట్స్ చాలా గొప్పదే కదండి. అట్లాంటా ఖ్యాతి చాటుకుంటున్నాం మనం. సో అది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్. చాలా థ్యాంక్స్ అండి. TV9 ప్రేక్షకులకి మా శుభాభినందనలు. తానా వారికి తప్పకుండా అంటే గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో ఇందాక మన రూపు చెప్పినట్లుగా, తర్వాత అంజయ్ చౌదరి గారు చెప్పినట్టుగాను, తానా వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద అంటే నార్త్ అమెరికా. తామా వచ్చేసి ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అట్లాంటా. సో తానా అంటే ఇక్కడి నుంచి అటు నుంచి ఇటుకి మనకి ఎప్పటి నుంచి కూడా మనకి అంటే అనుబంధం ఉంది. రూపు చెప్పినట్టుగా కూడాను ప్రతి లోకల్ ఆర్గనైజేషన్ లేకపోతే నేషనల్ ఆర్గనైజేషన్ కానీ ఇక్కడ మనం ఏ ఈవెంట్ చేసినా మనం వాళ్ళతో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. సో ఇవాళ మా టీం అంతా ఇక్కడ వీళ్ళతో భాగం పంచుకొని సపోర్ట్ చేయగలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. సో అలానే మొత్తానికి డెట్రాయిట్ లో జూలై 3 నుంచి 5 వరకు జరిగే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతాయి. చాలా మంది అంటే సెలబ్రిటీలు ఇండియా నుంచి వస్తారు. ఇక్కడ పొలిటికల్ ఈవెంట్స్ జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ లోకల్లో ఉండే పిల్లల గురించి కూడా తానా చాలా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ అక్కడ చేస్తున్నారు. సో ఇవన్నీ చూడాలంటే మనము డెట్రాయిట్ వెళ్లాల్సిందే అని తానా వారు అందరినీ, మన తెలుగు ప్రజలందరినీ అక్రాస్ ద కంట్రీ అందరినీ ఆహ్వానిస్తారు. బ్యాక్ టు స్టూడియో.